యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ విత్ స్లీవ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవి మీకు యూజ్ అవుతాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మధ్యకాలంలో పోట్లీ బటన్స్, నార్మల్ బటన్స్, బౌ మోడల్ ఇలా చాలా డిఫరెంట్గా పెట్టుకుంటున్నారండి. సో ఈ వీడియోలో అలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి, సో పూర్తిగా చూడండి. పోట్లీ బటన్స్ అనగానే మామూలుగా సింపుల్గా పెట్టుకుంటారండి, బట్ శారీ కలర్ ఉన్న 2 కలర్స్ ఉన్నప్పుడు మనము 2 కలర్స్ పెట్టుకోవడం కానీ, శారీ మల్టీ కలర్ ఉన్నప్పుడు మల్టీ పోట్లీ బటన్స్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. అంతేకాకుండా పోట్లీ బటన్స్ బదులు నార్మల్ బటన్స్ పెట్టుకున్నా చూడడానికి బాగుంటుంది. సో ఇందులో నేను బ్యాక్ నెక్స్ అండ్ స్లీవ్ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను. అవి మ్యాచింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుందండి. మనము బ్యాక్ నెక్ పోట్లీ బటన్స్ పెట్టుకున్నప్పుడు స్లీవ్ కూడా పోట్లీ బటన్స్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. అంతేకాకుండా బ్యాక్ నెక్ బౌ మోడల్ పెట్టుకుంటే స్లీవ్స్ కూడా బౌ మోడల్ పెట్టుకోవడం కానీ, లేకపోతే థ్రెడ్స్ పెట్టుకుంటే చిన్న బౌ మోడల్ పెట్టుకున్నా చూడడానికి బాగుంటుంది. అలాగే ఇందులో ఫ్లవర్ కట్ షేప్లో కానీ, థ్రెడ్స్ ఇలా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. యూనిక్ కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా పట్టు శారీస్కైనా, ఫ్యాన్సీ, కాటన్, డైలీ వేర్ ఇలా ఏ శారీస్కైనా బాగుంటాయండి. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఇక స్లీవ్ డిజైన్స్ వచ్చేసి మనం 3/4 షార్ట్, అలాగే పఫ్ స్లీవ్స్ ఇవి ఎలా అయినా ట్రై చేయొచ్చండి. సో వీటిని మనము అన్ని శారీస్కి స్టిచ్ చేయించుకోండి. ఇక స్లీవ్స్ చూస్తున్నారు కదండి, కుచ్చు టైప్లో ఉన్నాయి, అలాగే హ్యాంగింగ్స్ ఉన్నాయి, ఫ్లవర్ కట్, స్క్వేర్గా, ట్రయాంగిల్లో హ్యాంగింగ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. సో వీటిని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి. ఇక మనకి పట్టు శారీస్ అయితే మనము గోల్డ్ బటన్స్ కానీ, గోల్డ్ డిజైన్స్ ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటే బాగుంటుందండి. అలాగే మనకి శారీ 2 కలర్స్ మల్టీ కలర్ ఉంటే ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి అందులో ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు శారీ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, అలాగే కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్, ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అని, అలాగే పట్టు శారీ టసెల్స్ డిజైన్స్, పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని ఇలా అన్ని డిజైన్స్ ఉంటాయి. సో ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ఇవన్నీ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.